జీవితంలో ఎవరైనా సరే సక్సెస్ సాధించాలి అంటే, విజయాన్ని అందుకోవాలి అంటే ఎన్నింటినో త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును, సాక్రిఫైజెస్ లేనటువంటి సక్సెస్ని మనం ఊహించగలమా? ఏ త్యాగము చేయనటువంటి వ్యక్తి దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయము అనేది వచ్చి చేరదు. మరి ఇక్కడ త్యాగము అంటే ఏంటి? త్యాగం చేయాలి. ఒక వ్యక్తి సక్సెస్ అందుకోవాలి అంటే వేటిని త్యాగం చేయాలి అంటే చాలా వాటిని త్యాగం చేయాలి. కొన్ని పొందాలి అంటే కొన్ని కోల్పోవాలి, ఒక్కొక్కసారి చాలా కోల్పోవాలి. అవి మనకి ఇష్టమైనవి, మనకు హాయిని ఇచ్చేటివి, మనకి సంతోషాన్ని ఇచ్చేటివి, మనకు సుఖాన్ని ఇచ్చేటివి ఏవైనా కావచ్చు. ఇక్కడ మనం త్యాగం చేయాల్సినవి ఏంటి అంటే రెండు రకాలుగా, భౌతికపరమైనవి, మానసికపరమైనవి. భౌతికపరమైనవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి శారీరకంగా ఒక హాయిని ఇచ్చేటివి, ఒక రెస్ట్ని ఇచ్చేటివి, రిస్క్ లేకుండా ఉండడానికి ఒక పర్సన్కి ఒక కంఫర్ట్ని కలిగించేటివి ఏవైనా సరే భౌతికపరమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఏసీలో కూర్చోవడం ఇష్టం. నేను ఏసీలో కూర్చొనే కష్టపడతా అంటే నడవదు కదా. ఒక్కొక్కసారి ఏసీ కాదు, బయటకు అడుగు పెట్టాల్సి వస్తుంది, మండు టెండలో కూడా పరిగెత్తాల్సి వస్తుంది. నీడ పట్టనే కూర్చొని నేను ఇక్కడే ఉండి నేను అన్నీ చేస్తా అంటే నడవదు. నువ్వు ఒకటి సాధించాలి అంటే నీడను కూడా వదలాల్సిన సిచ్యువేషన్ వస్తుండొచ్చు. అవునా కదా? నేను పలానా చోటనే కూర్చుంటాను, పలానా చోటనే ఉంటాను, పలానా ఇంట్లోనే ఉంటాను, పలానా విధానంగానే నేను ప్రయాణిస్తాను అంటే నడవదు. ఫ్లైట్లోనే వెళ్ళాలని కాదు, అవసరమైతే ఆర్టీసీ బస్సులో వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా అవసరమైతే కాలినడకన కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒక మనిషి ఏదన్నా సాధించాలి అని తప్పించినప్పుడు ముందుగా తను చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఏ పని చేయడానికైనా, ఎంత హార్డ్ వర్క్ చేయడానికైనా తన శరీరాన్ని తాను సమ్మతింప చేయడము అనేది. శరీరం మన అదుపులోకి రావాలి, మనం చెప్పినట్టుగా వినాలి. మన లక్ష్యము అనేది కణకణాన గనక జీర్ణించుకురిపోతే శరీరం కూడా క్రమక్రమంగా కష్టపడటానికి అలవాటు పడుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్నింటినో త్యాగం చేయాలి. నిద్రను త్యాగం చేయాలి. అహర్నిశలు కష్టపడ్డారు అని చెప్తాం. ఎంతోమంది ఎన్నో రాత్రుల నిద్రను కోల్పోతే తప్ప సక్సెస్ అందుకునే వాళ్ళు ఉన్నారు. ఏ రంగంలో అయినా కావచ్చు, ఇటు పారిశ్రామిక రంగం కావచ్చు, అటు వ్యాపార రంగం కావచ్చు, అటు విద్య, ఉద్యోగాలు ఏదైనా కావచ్చు. చూడండి, ఒక చిన్న బడ్డీ కొట్టు నడిపే వ్యక్తి కూడా తన దగ్గర ఏ బాధ లేకుండా 4 పైసలు సంపాదించుకోవాలి అంటే తను ఎన్నింటినో త్యాగం చేయాలి. ఫంక్షన్స్ త్యాగం చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు షాపులు బంద్ చేసుకొని నేను ఫంక్షన్లకు వెళ్ళిపోతా, నేను టూర్లకు వెళ్ళిపోతా అంటే నడవదు. ఒక్క కస్టమర్ 5 పైసలు వస్తాయన్నా కూడా తను వెళ్ళి షాప్ తీయాల్సిన అవసరం ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తుంటాను వాళ్ళ జీవితాల్ని. షాపులో కౌంటర్లో కూర్చునేటువంటి వారి పర్సన్స్ చిన్న చిన్న షాపుల విషయానికి వస్తే ఒకరోజు షాప్ బంద్ చేస్తే కొన్ని డబ్బులు కోల్పోతాం, కొన్ని ఈఎంఐలు కట్టేటి ఉంటాయి, కొంత ఆర్థికంగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎన్నింటినో వాళ్ళకి ఒక ఫంక్షన్స్ ఉండవు, ఏవి ఉండవు, ఒక ఎంటర్టైన్మెంట్స్ ఉండవు. అలాగే ఒక స్టేజ్కి వచ్చినాక అదే వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వచ్చినాక 4 డబ్బులు వెనకేసుకున్నాక అప్పుడు వాళ్ళ జీవన విధానం అనేది వేరే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని చూడండి, ఎర్లీ మార్నింగ్ లేసి కష్టపడుతుంటారు, ఎంతో పని చేస్తుంటారు. అసలు అనిపిస్తుంటుంది కొంతమంది జీవితాలను చూస్తుంటే ఎంత అద్భుతం అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్కరి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. అహర్నిశలు మిషన్లు కుట్టే వాళ్ళు ఉంటారు, అహర్నిశలు కష్టపడుతూ చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా పని విషయానికి వస్తే మరి ఈ పనులన్నీ చేసి చదువుకునే వాళ్ళు ఎంతమంది లేరు? అంటే కష్టాన్ని ఇష్టపడే విధంగా ముందుగా మనం మన శరీరాన్ని, మన భౌతికమైనటువంటి సుఖాలను అన్నింటినీ కూడా వదులుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అన్ని త్యాగాలు చేస్తేనే ఒక మనిషి ఏ రకంగా సరే సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగరీత్యా అన్ని రకాలుగా సక్సెస్ అవుతారు. అలా కాకుండా నేను ఇలాగే ఉంటాను, నేను సుప్తావస్థలోనే ఉంటాను, నేను సుఖంగా నిద్రపోతాను అంటే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది. పొద్దున్న లేసి అబ్దుల్ కలాం గారు ఎర్లీ మార్నింగ్ లేసి పేపర్ వేశారు, పేపర్ బాయ్ ఒక ప్రెసిడెంట్ అయ్యారు, ఒక సైంటిస్ట్ అయ్యారు అని మనం గొప్పగా చెప్పుకుంటాం. అంటే ఎన్ని రోజులు తను ఎర్లీ మార్నింగ్ నిద్రను తను మిస్ అయ్యాడు. అవునా కదా? చదవడానికి ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారు, ఎన్నింటినో త్యాగం చేశారు. అదేవిధంగా ఇవన్నీ కూడా శారీరక సుఖానికి సంబంధించినవి. మరి మానసికంగా కూడా మనం ఎన్నింటినో త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది.
మన మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేటివి ఉంటాయి. కొంతమందికి చక్కగా పాటలు వింటూ హాయిగా రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. అలాగ రిలాక్స్ అవుతాను అంటే నడుస్తుందా? లేదు, నీ ఉల్లాసాన్ని, నీకేదైతే మానసికంగా సంతోషాన్ని ఇస్తుందో వాటిని కూడా నువ్వు ఒక్కొక్కసారి వదులుకోవాల్సి వస్తుంది. టీవీ చూస్తే నాకు సంతోషం, నువ్వు ఏదైనా సాధించాలి అంటే నీ సమయాన్నంతా నీ లక్ష్య సాధన మీదనే పెట్టాలి. టీవీ చూస్తూ కూర్చుంటే నడవదు. మొబైల్స్ చూస్తూ కూర్చోవడం నీకు సంతోషం, కానీ జీవితం అక్కడే ఆగిపోతుంది. అంటే నీ సంతోషాన్ని ఇచ్చే, నీ మానసిక సంతోషాన్ని ఇచ్చే వాటిని కూడా నువ్వు త్యాగం చేస్తేనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఏదైనా ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్తో పిచ్చాపాటి కావచ్చు, సినిమాలు షికార్లు కావచ్చు, ఒక టీవీ చూడడం అనే ప్రక్రియ కావచ్చు, ఏదీ లేదు హాయిగా కలలు గంటూ ఊహల్లో తేలుతూ కూర్చునే ప్రక్రియ కావచ్చు, భావావేశాలు, మనసులో చెలరేగేటువంటి చంచలత్వాలు, వీటన్నింటినీ కూడా నువ్వు త్యాగం చేయాలి. దాన్ని ఏమంటారు, ఒక కంకణం కట్టుకున్నట్టుగా అంటారు చూసారా. మీరు ఒక సాధించాలని నిర్ణయించుకున్న తర్వాత మీ మనసు మీ శరీరము రెండు కూడా మీ అధీనంలోకి రావాలి. అన్నింటినీ, అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే, నేను అనుకున్నది సాధించడానికి, ఎన్నింటిని వదులుకోవడానికైనా సిద్ధమే అని అనుకోవాలి. అంతగా మీరు కష్టపడాలి. నేను చాలామందిని చూశాను, సింపుల్ లైఫ్ నుంచి మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే కొన్ని వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం, 0 to హీరో అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో. హీరో టు హీరో అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరి జీవిత చరిత్రనైనా చూడండి, ఎంతో కష్టపడి ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి స్థానానికి వచ్చారు. ఈ స్థానానికి రావడానికి వాళ్ళు ఎన్నో అవమానాలు పడి ఉండొచ్చు, ఎన్నో రాత్రులు, ఎన్నోసార్లు కన్నీళ్లు బయటికి కనపడకుండా కప్పేసి ఉండొచ్చు. నిజంగా అది చాలా కష్టం. మనసులో బాధని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక మనిషి నిబ్బరంగా తన ప్రయత్నం కోసం పోరాడటం అనేది చాలా కష్టం. కానీ ఇది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నిజంగా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంటుంది, మనం ఒక స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయిన తర్వాత మనల్ని డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. అంటే ఏ మాటల యొక్క ప్రభావము, ఏ చేష్టల యొక్క ప్రభావము, ఏ చూపుల యొక్క ప్రభావము, టోటల్గా చెప్పాలి అంటే నీకు వెలుపల ఉన్న బాహ్య ప్రపంచం యొక్క ప్రభావం నీ అంతర ప్రపంచాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. అంతేకాదు, నీ అంతర ప్రపంచాన్ని నువ్వు కూడా డిస్టర్బ్ చేసుకునే విషయాలు కొన్ని ఉంటాయి. నీకు కొన్ని కోరికలు ఉంటాయి, ఫలానది కావాలి, ఫలానది తినాలి, నేను చెప్తున్నాను కదా, ఫలానా లగ్జరీగా ఉండాలి, ఇవన్నీ నువ్వు వదులుకోవాలి, అన్నీ వదులుకోవాలి అంతే. ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు తెలిసి నేను జేఎల్ ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో ఒక అబ్బాయి ఉంటుండే. ఇప్పుడు అబ్బాయి మంచి సిఐకి మించి సిఐ ఆల్రెడీ సిఐ అయ్యే తను 3-4 ఇయర్స్ 5-6 ఇయర్స్ అయిపోయింది. సో మంచి క్యాడర్లో ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్లో. సో అబ్బాయి తెలుసా, పేదరికం నుంచి వచ్చాడు. తను 2 రూపాయలు మిగులుతాయి అంటే, అప్పట్లో సిటీ బస్సెస్కి అంతే 2, 10 ఇలాగే 5 రూపాయలు ఇలాగే ఉంటుండే కదా. సో 2 రూపీస్ మిగులుతాయి అంటే 5 కిలోమీటర్స్ నడిచేవాడమ్మా. నేను చెప్తున్నాను, మేమంతా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం చాలా దూరం కూడా. ఒక టీం ఉంటుండే, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళం అంతా కూడా. ఎక్కడ ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ డిప్యూటీ డిఈఓ కోచింగ్ క్లాసెస్ వినడానికి, నాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ తీసుకొని నాకు ఆ సబ్జెక్ట్ టచ్ లేదు కాబట్టి ఆ క్లాస్ వినడానికి రెడ్డి కాలేజ్ నుంచి వయా హిమాయత్ నగర్ అలా నడుచుకుంటూ అశోక్ నగర్ దాకా వెళ్ళిపోయేవాళ్ళం ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అక్కడికి ఆటోలో వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో బస్సెస్ కంఫర్ట్ ఉండకపోతుండే. సో ఒకవేళ ఆటో తీసుకొని వెళ్ళొచ్చు ఎంగేజ్ చేసుకొని, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా మేము ఆ నడకని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ నడకని మార్నింగ్ వాక్గా మార్చుకున్నాం. అంటే వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే అన్నట్టుగా మనకు అనుకూలంగా మనం తలుసుకుంటే మన కష్టాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనడానికి మేము చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాం. అందులో కూడా ఆనందాన్ని పొందినాం. నిద్ర లేనటువంటి రాత్రులు, ఎంటర్టైన్మెంట్ లేని రాత్రులు, ఫంక్షన్స్, బంధువులు, ఫ్రెండ్స్కి కూడా టైం ఇవ్వకుండా. సో ఇలా మనం ఏం చేస్తాం, కొంతకాలం కఠినంగా మన పట్ల మనం కఠినంగా ఉంటేనే సక్సెస్ అవుతాం. ఇప్పుడు అబ్బాయి చెప్పాను చూడండి, ఎట్ ఏ టైం సెంట్రల్గా అంటే రైల్వే ఎస్ఐ వచ్చింది, మన స్టేట్లో ఉన్నటువంటి ఎస్ఐ పోస్ట్ కొట్టుకున్నాడు, ఇంకేదో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. మొత్తం 4, ఇక్కడ కానిస్టేబుల్, అది కానిస్టేబుల్, అక్కడ రైల్వే ఎస్ఐ, ఇక్కడ ఎస్ఐ, ఈ 4 జాబులు. తన పడ్డ కష్టం ఎంత, నోటిని కట్టుకున్నాడు,
శారీరకంగా కష్టపడ్డాడు, మానసికంగా కష్టపడ్డాడు. అందుకనే ఏదైనా సరే మనం సాధించాలి అంటే ఖచ్చితంగా మనల్ని మనం చాలా చాలా కష్టపడటానికి సిద్ధంగా చేసుకోవాలి. ఎన్నింటినో త్యాగం చేయాలి, నిద్రను త్యాగం చేయాలి, ఒక్కొక్కసారి తిండిని కూడా త్యాగం చేయాలి. ఒక్క పూట తిని కూడా నువ్వు బ్రతకగలగాలి అంటే నీలో మైండ్ను మొత్తం కూడా నీ అధీనంలోకి తెచ్చుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. చాలామందిని చూసాం పూర్ సిచ్యువేషన్ నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక పూట తినడానికి లేని వాళ్ళు కూడా ఎన్నింటిలో సాధించిన వాళ్ళ మనసులో ఇంకేం లేదు, వాళ్ళ ఒక లక్ష్యం మీదనే దృష్టి ఉంటుండే. నాకు ఈ లగ్జరీస్ కావాలి, ఆ లగ్జరీస్ కావాలని లేదు. నిద్రలు త్యాగం చేశారు, శారీరకంగా కష్టపడ్డారు, మానసికంగా కష్టపడ్డారు, అవమానాలు పడ్డారు, ఏ వాటిని కూడా మైండ్ మీదకి రానివ్వలేదు. ఇది కూడా ఒక భాగమే. మనం ఎవరు అన్నారని ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతే మనల్ని మనం అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. వాటిని పట్టించుకోకపోవడం కూడా త్యాగమే నిజంగా చెప్పాలి అంటే. మనం కొన్ని అవమానాలు భరించడం కూడా త్యాగమే. ఇవన్నింటిని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది ఈ విధంగా మీరు ఫాలో అయ్యి 100% సక్సెస్